హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీతో ఇప్పుడు ఎవరికి మాట్లాడాలి అనిపిస్తుంది? ఎందుకు? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. నాకేమనిపించిందంటే మోస్ట్‌లీ ఎవరో ఒక పర్సన్ మీతో అంటే మాట్లాడాలి అనుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా మాట్లాడాలి అనుకోవడం కాదు. జస్ట్ వాళ్ళకేంటంటే ఆ వేలో అనిపిస్తుందండి. మాట్లాడితే బావుంటుందేమో, ఆర్ మాట్లాడి థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందేమో, ఇలా అంటే ఎవరో పర్సన్ ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో, అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ట్విన్ ఫ్లేమ్ రోజ్ క్వార్ట్జ్ మ్యాండరిన్ డక్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సర్పంటైన్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీతో ఇప్పుడు ఎవరికి మాట్లాడాలనిపిస్తుంది? ఎందుకు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ ఈ పర్సన్ ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేదైతే చూద్దాం. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా రీడింగ్ చూడండి. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే మేబీ ఈ పర్సనే నాతో మాట్లాడాలనుకుంటున్నారేమో, ఆర్ వాళ్ళకి అలా అనిపిస్తుందేమో అని చాలా మంది అనుకుంటారు. బట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకొక కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లవర్ అయినా అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎనీ పర్సన్ అండి. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ పర్సన్ మీకు చాలా సపోర్ట్ చేశారండి. ఎమోషనల్‌గా సపోర్ట్ చేశారు. ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏదో ఒక ఫేజ్‌లో మాత్రం మీ లైఫ్‌లోని అంటే మీకు చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. సో, వాళ్ళతో మీకేంటంటే ఒక స్పెషల్ కనెక్షన్ ఉందనే చెప్పాలి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా ఇలాంటి ఒక కనెక్షన్ ఉంది. కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా ఏదో ఇష్యూ వచ్చిందండి. ఆ ఇష్యూ వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఫస్ట్ టైమ్ వర్రీ అయ్యారండి. మీరు ఇలాంటి వ్యక్తా? లేకపోతే మీ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసారా? లేకపోతే రాంగ్ పర్సన్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారా? అని వాళ్ళేంటంటే వర్రీ అయ్యే సిట్యుయేషన్ కూడా వచ్చిందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ అయినా అవ్వచ్చు. ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అయినా సరే ఇక్కడి వరకు వచ్చుండొచ్చు. బట్ ఈ పర్సన్‌కేంటంటే క్లియర్ కట్‌గా మీరంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉందండి. వాళ్ళేంటంటే మీ దగ్గర మాత్రమే అలా ఫీల్ అయ్యారేమో అని నాకనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే ఇది హ్యాపీగా ఉన్న రిలేషన్‌షిప్పే అండ్ మెయిన్ వీళ్ళేంటంటే మీకు బాగా సపోర్ట్ చేశారండి. గుడ్ వైబ్స్ ఇచ్చారు కాబట్టి. సో, ఇప్పుడు మాత్రం అది లేదండి. ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ కట్‌గా గ్యాప్ కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఏంటంటే సేమ్ పేజ్‌లో లేరు. ఒకప్పుడు లాగా అయితే ఈ రిలేషన్‌షిప్ లేదు. వాళ్ళేంటంటే ఆహ్, మీ విషయంలో కొంత వర్రీ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎవరి ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌కి రియాక్ట్ అవుతుంటారండి. ఆర్ యాక్షన్ అనేది తీసుకుంటారు. సో, మీ ఓన్ వేలో మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నారో ఈ పర్సన్ అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అది వాళ్ళని కొంత డిస్టర్బ్ కూడా చేసింది. అంటే ఈ సిట్యుయేషన్ అంతా నేనెందుకు చెప్తున్నానంటే, మీకు ఏమైనా సరే ఈ పర్సన్ ఎవరు, ఏంటి అనే క్లారిటీ రావాలని. యూనివర్స్ ఎప్పుడూ కూడా స్పెసిఫిక్‌గా వీళ్ళే అవ్వాలని ఏమి చెప్పదండి. బట్ మోస్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు ఎవరితోనైనా ఉంటే ఆ వ్యక్తే ఈ వ్యక్తి. అది మాత్రం చెప్పగలను. అట్‌లీస్ట్ ఈ రీడింగ్‌కి ఇక్కడి వరకే క్లారిటీ ఇస్తుంది యూనివర్స్.
సో అసలు చూద్దాం ఈ వ్యక్తికి ఎందుకు మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మరి మీ విషయంలో ఇలా ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో కూడా అంటే క్లియర్ కట్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళెంతో కొంత వర్రీ అయ్యారు అంటే మేబీ మీరేంటంటే వాళ్ళతో డీలింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ ఆర్ వాళ్ళకి మీరేంటంటే దూరంగా ఉండడం స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివేవో జరిగుంటాయి. సో అందుకే వాళ్ళేంటంటే ఆ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశారేమో. సో అసలు ఇంకా చూద్దాం. అంటే ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఆర్ అట్‌లీస్ట్ మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ మాట్లాడాలి అని వాళ్ళకెందుకు అనిపిస్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అసలు ఈ వ్యక్తికి ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఫైట్ చేయాలనిపిస్తుందండి. ఇది యాక్చువల్‌గా మాట్లాడాలి అనిపిస్తున్న సిట్యుయేషన్ లాగా నాకనిపించట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్‌ని పాజిటివ్‌గా చూడడం మానేశారు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయో, పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మీరు అట్‌లీస్ట్ అంటే వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారు ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయని వాళ్ళెప్పుడు అనుకోలేదు. బేసిక్‌గా ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇదొక లవ్, మ్యారేజ్ ఆర్ ఒక ఫ్యామిలీ సిట్యుయేషనే అవ్వాలని రూల్ ఏం లేదు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ, ఈ పర్సన్ మాత్రం మీ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. అండ్ మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు హోప్‌ని ఫీల్ అవ్వడం మానేసారండి. చాలా రోజుల నుంచి వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అసలు లైటే కనిపించట్లేదు. వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఇలా వాళ్ళేంటంటే ఈవెన్ ఎక్కడో చిన్నగా హోప్ పెట్టుకుందాం. ఆర్ అట్‌లీస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా సరే, ఈ రిలేషన్‌షిప్‌లో రోజు రోజుకి డిస్టర్బెన్సెస్ పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే, డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడొచ్చింది ఆర్ రీసెంట్ టైమ్స్‌లో జరిగినట్టు అనిపించట్లేదు. మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయి. ఆ తర్వాత ఏంటంటే రోజు రోజుకి కూడా ఇది పెద్దదయిపోయిందండి. ఎంత పెద్దదయిపోయిందంటే, ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే ఒకప్పుడులాగా మాట్లాడడం కాదు కదా! స్ట్రేంజర్స్‌లాగా కూడా హాయ్ చెప్పుకునే పరిస్థితి లేనంతగా చేంజ్ అయిపోయింది. సో, దీనివల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే మనం ఈ పర్సన్ కోసం ఇంత చేసాం. ఆర్ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసాం. బట్ వీళ్ళు ఎలా మనల్ని ఈ రకంగా ట్రీట్ చేస్తారు? అసలు వాళ్ళకి ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది? అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా నేను చెప్తున్న సిట్యుయేషన్ మీకు రెసొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు. మీరు ఇంకొక రీడింగ్ చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం ఇక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం మీ ఎండ్ నుంచే స్టార్ట్ అయ్యాయండి. మీరే స్టార్ట్ చేసారిది. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే అది తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేసినప్పుడు, వాళ్ళు మీ విషయంలో ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా థింక్ చేయనప్పుడు, వాళ్ళకలా నెగెటివ్ థాట్స్ వచ్చినట్టుగా, వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినట్టుగా చేసింది మీరే. ఇది మీ దగ్గర నుంచే బిగిన్ అయ్యింది. సో, అలా వాళ్ళేంటంటే వాళ్ళ మైండ్‌లో డీప్‌గా ఇంకా ఇంకా కొన్ని క్రియేట్ చేసుకుంటున్నారండి. మీరు వాళ్ళకి అన్‌ఫెయిర్ థింగ్స్ చేశారు. మేబీ మీరలా చేయకుండా ఉండాల్సింది. అంటే ఇక్కడ మీకు లాయల్టీ లేదు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫైట్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళు ఇది లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి. వాళ్ళ వైపు నుంచి క్వెషన్ చేయాలనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళేమి ప్రొటెక్ట్ చేయాలి లేకపోతే ఆహ్, వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇలానే హ్యాండిల్ చేయాలి ఏం అనుకోవట్లేదండి. కానీ ఇక్కడ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. వాళ్ళ డిగ్నిటీ అనేది దెబ్బతింది. దానికి రీజన్ మీరే అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళ డిగ్నిటీని కానీ, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్‌లో వాళ్ళకి మీతో మాట్లాడాలి అనిపిస్తుందండి. అంతేకాని ఈ రిలేషన్‌షిప్‌ని కరెక్ట్ చేయాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని పర్సనల్‌గా హ్యాండిల్ చేయాలి అని అయితే అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మెస్ అంతా మీరే క్రియేట్ చేశారు కాబట్టి, ఈ మెస్‌ని మీరే క్లియర్ చేయాలి. ఆర్ ఎల్స్ మీరు క్లియర్ చేయకపోతే వాళ్ళు కూడా అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకోసం ఫైట్ చేసి, మీకోసం స్టాండ్ తీసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. నాకిలా అయితే కార్డ్స్‌లో ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ మాత్రం మీకోసం చేంజ్ అవ్వాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో స్టాండ్ తీసుకోవాలనుకోవట్లేదండి. అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా మీతో మాట్లాడేయడం కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తారనుకోవద్దు. మాట్లాడాలి అనిపిస్తుంది. ఈ సిట్యుయేషన్స్ అన్నిటి గురించి కూడా వాళ్ళు అడ్రెస్ చేయాలనుకుంటుంది నిజమే. కానీ ఇలా అడ్రెస్ చేసి సిట్యుయేషన్స్‌నేంటంటే కంట్రోల్ చేయాలని వాళ్ళేం అనుకోవట్లేదండి. అదైతే నేను చెప్పగలను. అలా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కమ్యూనికేషన్ వాళ్ళ ఎండ్ నుంచి కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయితే
మళ్ళీ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ కూడా ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ చేస్తారు. దాని వల్ల కూడా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పి వాళ్ళెక్కడో భయపడుతున్నారు. సో, మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటేనండి యాక్షన్ కూడా తీసుకుంటారని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఆ భయం ఉంది. వాళ్ళ డిగ్నిటీ గురించి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి క్వెషన్ చెయ్యాలనైతే ఉంది కానీ, అది మళ్ళీ రిస్క్ చేసి వాళ్ళు ఆ పెయిన్, ఆ సఫరింగ్ లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికి మాత్రం రెడీగా లేరండి. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి అనిపించడం అయితే అనిపిస్తుంది కానీ, వాళ్ళ వైపు నుంచి యాక్షన్ తీసుకుంటారనైతే నేను అనుకోవట్లేదు. మీరేమైనా యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ వాళ్ళు రైజ్ చేయొచ్చు. ఎందుకు మీరలా చేశారు? ఆర్ వాళ్ళని మీరెందుకు అలా అర్థం చేసుకున్నారు? ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేశారు? ఎందుకంటే ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. ప్రాక్టికల్ గానే థింక్ చేసేవారు కానీ, బట్ మీ విషయంలో వాళ్ళు చాలా రోజుల నుంచి ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారనమాట. సో, ఈ సఫరింగ్స్ అన్నింటికి రీజన్ మీరే అని కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, అట్‌లీస్ట్ వాళ్ళిది డిజర్వ్ చేయరు. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళెప్పుడూ కూడా అంటే రాంగ్‌గా చెయ్యాలి, లేకపోతే మిమ్మల్ని బీట్రే చెయ్యాలని అనుకోలేదండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్‌లో ఆ సిన్సియారిటీ ఉంది. అండ్ వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళు బయటకు రావాలి అనే డెస్పరేషన్ కూడా ఉంది. సో, ఈ పాయింట్‌లో మాత్రం మాట్లాడే ఛాన్స్ వస్తే వాళ్ళు మీతో మోస్ట్‌లీ ఫైట్ చేస్తారండి. మాట్లాడరు. ఇదైతే నేను చెప్పగలను. సో, ఇది మీరు వార్నింగ్ అనుకున్నా లేకపోతే అంటే ఇది అసలు ఏంటి? ఎలా కన్సిడర్ చేయాలనుకున్నా మీరెలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళ ఇంటెన్షన్స్ ఇప్పుడు ఇలానే ఉన్నాయి. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీకు డ్యామేజ్ చెయ్యాలని కూడా చూడరండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరింకా వాళ్ళకి ఎలాంటి డ్యామేజెస్ చేస్తారో, మీరింకా వాళ్ళకి ఎలాంటి ట్రబుల్స్ తీసుకొస్తారో అని మాత్రం ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళు మీకు ఎదురుపడినా, మీరు వాళ్ళకి ఎదురుపడినా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది అనేది పక్కన పెడితే, వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే రష్ అవ్వట్లేదండి. ఈ పర్సన్ ఏంటంటే అంత స్ట్రాంగ్‌గా ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ వాళ్ళు క్లియర్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ రోజు రోజుకి ఇది ఎక్కువైపోతుందండి. వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ థాట్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు బ్రైట్ సైడ్ చూడడం మానేసి చాలా కాలం అవుతుంది. కానీ ఇదేంటంటే రోజు రోజుకి పెద్దదయిపోతుందండి. సిట్యుయేషన్ అనేది చిన్నగా ఏం లేదు. కాంప్లికేటెడ్ అయిపోతుంది రోజు రోజుకి కూడా. ఇఫ్ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లీగల్‌గా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల కూడా ఇది కాంప్లికేట్ అయిపోవచ్చు. లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఇది పెద్దది చేస్తూ ఉండొచ్చు. అంటే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషన్ అని నేను చెప్పను. ఇంకా అదర్ సిట్యుయేషన్స్‌లో కూడా ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఆ కాంప్లికేషన్స్ అనేవి మీరే క్రియేట్ చేస్తున్నారు. మీ వల్లే ఇది పెద్దదవుతుంది అని వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళే కొన్ని ఇనిషియేట్ చేసినా ఆర్ వాళ్ళే అంటే కొంత ఎక్కువ దూరం వెళ్తున్నట్టు అనిపిస్తున్నా, స్టిల్ వాళ్ళలా చేయడానికి కూడా మీరే రీజన్. మీరే వాళ్ళని అలా ట్రిగ్గర్ చేస్తున్నారు. మీరు స్టేబుల్‌గా ఉండి, మీరు క్లియర్‌గా ఒక ఆన్సర్ ఇచ్చి, లేకపోతే మీరు వాళ్ళ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసుంటే, ఆర్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ప్రొటెక్ట్ చేసుంటే, ఈరోజు వాళ్ళు అక్కడి వరకు వెళ్ళేవారు కాదు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ వాళ్ళైతే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇది మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. బట్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే కార్డ్స్ అంటే నాకు ఇలానే సిట్యుయేషన్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, అసలు మరి ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంది. పర్సన్ ఇలా థింక్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు కూడా చాలా కోపంగా ఉన్నారండి. మీరు కూడా ఆ పర్సన్‌తో ఫైట్ చేయడానికే రెడీగా ఉన్నారు. మీరు కూడా మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఇద్దరు కూడా సేమ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. ఇక్కడ ఎవరిది ఫాల్టో నాకైతే తెలీదు. ఎవరు ఏ స్టెప్ ముందుకు వేశారో తెలీదు గానీ, మీరు కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ దూరం సిట్యుయేషన్‌ని తీసుకెళ్ళినట్టు అనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తి మీద కోపం చూపించడం కానీ, ఈ వ్యక్తి విషయంలో కొంత మీ యాంగర్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవడం కొన్ని చేసినట్టున్నారు. మోస్ట్‌లీ ఆ పర్సన్ ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నారో, అది డెఫినిట్‌గా రైట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. బట్ ఇక్కడ మీరేంటంటేనండి ఈ పర్సన్‌తో ఫైట్ చేయాలి అనుకోవడం, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం ఓకే. ఖచ్చితంగా మీ ఇద్దరు ఎదురుపడిన రోజు అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు తెలుసుకోండి. మీకది తెలిసిన తర్వాతే మీరు ఫైట్ చేయండి. ఎందుకంటే ఆ పర్సన్ మీతో ఫైట్ చేస్తారండి.
మీతోనే ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ అది ఎందుకు చేస్తారంటే క్లియర్ కట్‌గా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు ఇక్కడ నిజంగానే అన్‌ఫెయిర్‌గా వాళ్ళకి జరిగింది అని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళేంటంటే ఫైట్ చేస్తారు. అండ్ ఆ పాయింట్స్‌ని కూడా వాళ్ళు మోస్ట్‌లీ ప్రూవ్ చేయగలరండి. ఎందుకంటే ఆ కార్డ్స్‌లో అలా ఉంది. మరి మీ ఎండ్ నుంచి కూడా మీకు క్లారిటీ ఉండాలండి. మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీరిక్కడ అంటే ఏ విధంగా స్టాండ్ తీసుకుంటున్నారు? అంటే మాట్లాడేటప్పుడు కానీ, ఫైట్ చేసినప్పుడు కానీ వాలిడ్ పాయింట్స్ కూడా ఉండాలండి. మనం ఏంటంటే మాట్లాడినప్పుడు కొన్ని బేస్‌లెస్‌గా ఉన్నాయనుకోండి, దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ ఇంకొకటి కూడా ఏంటంటే, మనం మాట్లాడినప్పుడు మోస్ట్‌లీ మన టెంపర్‌ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలండి. పాయింట్ మాట్లాడితే చాలు. తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆర్ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో, అది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీ యాంగర్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, మీ ఫ్రస్ట్రేషన్ మీరు చూపించడం, ఇరిటేట్ అవ్వడం లాంటివి జరగొచ్చు. అది మేబీ ఏంటంటే మీరు యాక్చువల్‌గా ఒక రైట్ పర్సన్ అయినా సరే, వ్యక్తులకి అది ఎలా పోర్ట్రే అవుతుందంటే, మీరు ఒక రాంగ్ పర్సన్‌లా పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే, మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు. ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు వచ్చే మాటలు కూడా వేరేగా ఉంటాయండి. ఈ పర్సన్ కూడా వాళ్ళ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేరు. కానీ వాళ్ళు అందుకే కదా అసలు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. ఇవన్నీ అడగాలనిపిస్తుంది. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు. అనిపించడం వేరు, యాక్షన్ తీసుకోవడం వేరండి. ఎందుకు యాక్షన్ తీసుకోరంటే, వాళ్ళకి తెలుసు మీ సంగతి. సో, ఇక్కడేమవుతుందంటే ఆర్గ్యుమెంట్ ఇంకా పెద్దదయిపోతుంది. ఇంకా ఇది కాంప్లికేట్ అయిపోతుంది. సో, మనం ఎందుకు అదంతా రైజ్ చేయడం? ఇఫ్ వాళ్ళు రైజ్ చేశారంటే వాళ్ళే ఇక్కడ మిస్టేక్ చేసినట్టు అవుతుంది. అలా ఆలోచిస్తున్నారండి. సో, పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా మంచి పర్సనే. మీరు మంచి పర్సనే. బట్ ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందో నాకైతే తెలీదు. సో, నేనైతే ఒకటే చెప్తాను. మోస్ట్‌లీ ఈ పర్సన్‌తోని ఇప్పుడైతే ఎలాంటి కన్వర్జేషన్ కూడా చెయ్యొద్దు. ఈవెన్ కన్వర్జేషన్ చేసే పరిస్థితి ఉన్నా సరే అది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. డిస్టర్బెన్సెస్ పెద్దవవుతాయి. రిలేషన్‌షిప్‌లో బ్లాకేజెస్ అనేవి ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు కానీ టైం అయితే మాత్రం కరెక్ట్‌గా లేదండి. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, ఈవెన్ మీకు బాగా క్లోజు బిజినెస్ పార్ట్నర్ లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ అన్నా సరే మాట్లాడకూడదంతే. అది ఎందుకు అంటే కార్డ్స్‌లో ఎనర్జీ ప్రకారం వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. అంటే మాట్లాడాలనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. మీరేంటి మాట్లాడాలి, మీరు కూడా ఫైట్ చేయాలనే అనుకుంటున్నట్టున్నారు. కాకపోతే మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మీరు అంటే ఎందుకలా చేయాల్సొచ్చింది? ఆర్ ఆ పర్సన్ అలా ఎందుకు అనుకున్నారు? సో, ఆ పర్సన్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాని ప్రకారం అనేది మీరు కూడా క్లియర్ కట్‌గా డిసైడ్ అయిన తర్వాతే ఇలాంటి ఒక స్టెప్ ముందుకు వేస్తే మంచిదండి. ఇలా కాదు నేను మాట్లాడతాను. నాకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే నేను తేల్చుకుంటాను అంటే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మీ ఎమోషన్స్ అనేవి మీకంటే ముందు యాక్ట్ చేస్తాయండి. సో, అవి ముందు యాక్ట్ చేసాయి. మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయంటే ఈ ఆర్గ్యుమెంట్‌లో మీరు ఫెయిల్ అయిపోతారు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ కూడా ఫెయిల్ అవుతారు. కానీ ఆ పర్సన్ అందుకే ఆ స్టెప్ వేయాలనుకోవట్లేదు. సో, మీరు కూడా ఏంటంటే స్లో డౌన్ అయితే మంచిది. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉంది కాబట్టి కొంత టైం తీసుకోండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అయితే ఓకే. మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకొకటి చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్‌లీ ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది అందరికీ ఉండకపోవచ్చు. బట్ కొంతమందికి డెఫినిట్‌గా ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ట్విన్ ఫ్లేమ్ మ్యాండ్రిన్ డ్రగ్స్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీతో ఇప్పుడు ఎవరికి మాట్లాడాలనిపిస్తుంది? ఎందుకు? అసలు ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఫస్ట్ ఛాన్స్ ఉందా అనేది చూద్దాం. ఆ తర్వాత రీజన్ ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రీడింగ్ ప్రకారం అయితే మోస్ట్‌లీ ఒక లేడీ అవ్వొచ్చండి. ఎవరో ఒక అమ్మాయి కానీ, ఒక ఆవిడ కానీ అంటే మీతో మాట్లాడాలి అనే ఫీల్‌లో ఉన్నారు. సెకండ్ కేటగరీ ఏంటంటే ఒక మేల్ పర్సన్ కూడా అవ్వొచ్చండి. కాకపోతే ఆ మేల్ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉండొచ్చు. అంటే ఎలా ఉంటారంటే జెంటిల్‌గా ఉంటారండి. వాళ్ళ టోన్ కూడా చాలా లోగా ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్స్ పొసెస్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. చాలా తెలివిగా ఆలోచిస్తారు. కొంత అంటే వాళ్ళ బిహేవియర్ చూస్తే ఎలా అనిపిస్తదంటే లేడీస్‌కి ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి కదా! లేడీస్ ఇలా మాట్లాడతారు కదా! అనే ఫీల్ కూడా వస్తది. సో, మోస్ట్‌లీ మేల్ పర్సన్ అయితే అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వొచ్చండి. వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఇంకెవరైనా లైక్ ఏంటంటే ఫ్యామిలీ సర్కిల్‌లో ఒక పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా
నాకు డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. సో, పర్టిక్యులర్‌గా మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఒక లేడీ అయితే మోస్ట్‌లీ ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్న లేడీ అని చెప్పొచ్చండి. ఏజ్ ఇలానే ఉండాలి, లేకపోతే ఇదే రిలేషన్‌షిప్ అని కాదు కానీ, ఒక లేడీ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీళ్ళకి కూడా మాట్లాడాలి అనిపించొచ్చు. ఇలా నాకు 3 డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉన్న పర్సన్స్ ఎందుకో కానీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మాట్లాడాలి అని చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నట్టుగా ఈ కార్డ్స్‌లో అయితే ఎనర్జీ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఎప్పటినుంచో మాట్లాడాలి అనే ఫీల్‌లో ఉన్నారండి. ఇదేంటంటే ఇప్పుడు స్టార్ట్ అయినట్టు అనిపించట్లేదు. ఎప్పటినుంచో మాట్లాడాలి అనే ఫీల్ ఉంది. అండ్ సోలోగా మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదు. అంటే ఎక్కడో మీకు పర్సనల్‌గా కలిసి, ఎక్కడో మీకు పర్సనల్‌గా కాల్స్ చేసి మాట్లాడాలని ఏమి అనుకోవట్లేదండి. వాళ్ళేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మాట్లాడితే బావుంటుంది. లేకపోతే సపోర్ట్‌కి కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడితే బావుంటుంది అనే వేలో కూడా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. బట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా? అసలు ఎందుకు వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటేనండి, వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీతో జరుగుతుందా? లేదా? అంటే ఈ రిలేషన్‌షిప్ అనేదేంటంటే, ఎంతో కొంత వాళ్ళ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసే సిట్యుయేషన్‌లో ఉందండి. ఇప్పుడు ఈ పర్సన్ మీకు లవర్ అయినా, లేకపోతే ఒక ఫ్రెండ్ అయినా, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుందండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే క్లియర్ కట్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ స్టక్ అయిపోయారు. సో, ఇక్కడ వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి వాళ్ళు అంటే ఏదో ఒక క్లారిటీ తెచ్చుకుంటే కానీ వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగవు అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. మోస్ట్‌లీ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు రీడింగ్‌లో చూస్తున్న వ్యక్తి ఒక 90% ఒక అమ్మాయి అవ్వడానికే ఛాన్స్ ఉందండి. ఆర్ నేను చెప్పినట్టుగా అంటే మేబీ ఒక మేల్ పర్సన్ కూడా అవ్వచ్చు కానీ వాళ్ళేంటంటే ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉండొచ్చు ఎక్కువ. అంటే చెప్పాను కదా! వాళ్ళకేంటంటే కొంత ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక లేడీ ఎలా అయితే మేల్ వెర్షన్‌లో ఉంటే ఎలా ఉంటారో మోస్ట్‌లీ అలా ఉండొచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఇంక వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు సెల్ఫిష్‌గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, ఇదేంటంటే క్లియర్ అవ్వట్లేదు. మీతో మాట్లాడితే కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయా లేదా అనే అంటే డౌట్ కూడా వాళ్ళకుంది. మోస్ట్‌లీ ఈ పర్సన్‌కేంటంటే మీతో మాట్లాడాలనిపించడానికి రీజన్ ఒకటేనండి. వాళ్ళొక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి క్లారిటీ రావాలంటే మీతో మాట్లాడాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అసలు మీరు వాళ్ళ ఫ్యూచర్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? అసలు ప్లే చేస్తారా లేదా? ఇలా కూడా వాళ్ళకి చాలా ఉన్నాయండి డౌట్స్ అయితే. ఈ పర్సన్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈవెన్ వీళ్ళకి ఎవరైనా సరే కన్విన్స్ చేస్తున్నా, వీళ్ళు ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని చెప్తున్నా సరే వాళ్ళకి అదేది కూడా నమ్మాలనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. వేరే వాళ్ళు చెప్తే వాళ్ళెలా నమ్ముతారు? వేరే వాళ్ళకి మీరు అంటే ఏం డిసైడ్ అవుతారో, మీరేం ఆలోచిస్తున్నారో ఎలా తెలుస్తుంది? సో, అందుకే వాళ్ళేంటంటే అలా కాకుండా మీతోనే మాట్లాడి ఇది క్లియర్ చేసుకుంటే, మీ నుంచి ఏం కన్ఫర్మేషన్ వస్తుందో దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనేలా అయితే ఉన్నారండి. సో, ఇక్కడ ఈ పర్సన్ అలా అని చెప్పి తొందరపడాలనుకోవట్లేదు. అలా అని చెప్పి ఇది ఎప్పటికి సెట్ అవుతుంది అంటే ఎప్పటికి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళేంటంటే ఇనిషియేట్ చేయడానికి ధైర్యం లేదండి. పర్సన్ ఏంటంటే ఫెమినిన్ ఎనర్జీ ఎక్కువ క్యారీ చేస్తున్నారు. అంటే లైక్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎనర్జీ అండి అది. సో, ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులు ఇనిషియేట్ చేయాలనుకునే టైప్ ఎనర్జీ అది. ఎదుటి వ్యక్తులు మాట్లాడాలి, ఎదుటి వ్యక్తులు క్లారిటీ ఇవ్వాలి, ఎదుటి వ్యక్తులు ఏంటంటే ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకొని సెట్ చేయాలి అనే టైప్. ఫెమినైన్ ఎనర్జీ కదా! సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు అందుకే ఎక్కడా కూడా ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు. ఇఫ్ మీరేమైనా ఆ పర్సన్ నుంచి కాంటాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మేబీ మీరే ఫస్ట్ కాంటాక్ట్ చేయాల్సొస్తుంది కానీ ఆ పర్సన్ కాంటాక్ట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో ఎనర్జీ అనేది చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నారు కాబట్టి మోస్ట్‌లీ మీరే ఇనిషియేట్ చేయాలని అనుకుంటారు. అది చాలా కామన్. సో, ఇక్కడ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. అలా అని చెప్పి అంటే ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అసలు అంటే ఈ సిట్యుయేషన్‌లోని వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తది? అసలు వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తది? ఏం అర్థం అవ్వట్లేదండి. అలా అని చెప్పి తొందరపడాలనుకోవట్లేదు. ఎందుకంటే తొందరపడ్డారు అంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ వచ్చినా, మళ్ళీ కన్‌ఫ్యూజన్ పెరిగిపోయినా అప్పుడు ఏం చేయాలో తెలీదు కదా! ఈ పర్సన్ యాక్చువల్‌గా ఏంటంటే
ఫైర్ ఎనర్జీని చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నారండి. ఫైర్ ఎనర్జీ క్యారీ చేసిన వాళ్ళు ఏంటంటే చాలా ప్యాషనెట్ గా ఉంటారు, అడ్వెంచరస్ గా ఉంటారు, వాళ్ళే యాక్చువల్ గా ఇనిషియేట్ చేస్తారు ఏదైనా, అలాంటి సిచ్యువేషన్ ఉంటది. కానీ బట్ ఈ పర్సన్ ఏంటంటే ఆ ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇనిషియేట్ చేయాలనుకోవట్లేదండి. వాళ్ళు స్లో డౌన్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మెంటల్ గా స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి మీతో మాట్లాడకపోయినా వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది, కానీ మాట్లాడి ఎక్కువ స్ట్రెస్ తెచ్చుకోవాలి, మాట్లాడి సిచ్యువేషన్స్ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒక లేడీ స్మార్ట్ గా ఉంటే ఎలా థింక్ చేస్తారో ఈ పర్సన్ అలానే థింక్ చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా కరెక్ట్ పాత్ లోనే మనం వెళ్ళాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, మనం కరెక్ట్ పాత్ లో వెళ్ళాలంటే స్లో డౌన్ అవ్వాలి, మనం ఇప్పుడే డెసిషన్ తీసుకుంటే అదేమి చేంజ్ అయిపోదు కదా. సో మనం ఏంటంటే కరెక్ట్ పాత్ లోనే వెళ్తున్నాం, ఇలానే వెళ్దాం, ఇలానే చేద్దాం అనుకొని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలా దాని వల్ల వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు, డిస్టర్బ్డ్ గానే ఉన్నారు. కానీ మీతో మాట్లాడాల్సిన అవసరం ఉందని మాత్రం వాళ్ళకి అనిపిస్తుందండి. ఇది అంటే అందుకే వాళ్ళు ఏంటంటే ఆ ఛాన్స్ కోసం చూస్తున్నారు. ఏమైనా ఛాన్స్ వస్తే మాత్రం మాట్లాడతారు, లేకపోతే మీరు మాట్లాడినా సరే వాళ్ళు చెప్పాల్సింది చెప్పడం కానీ మీ నుంచి కొంత కన్ఫర్మేషన్ తెచ్చుకోవడం కానీ చేస్తారు. ఈ కార్డు పర్టికులర్ గా ఎప్పుడైతే వచ్చిందో ఈ పర్సన్ స్లోగా ఉంటారండి. యాక్చువల్ గా మీరు మాట్లాడితే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుంటారు, మీరు అసలు ఈ సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే దాని ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తారండి. సపోజ్ నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ పర్సన్ కి మీరంటే ఇంట్రెస్ట్ ఉందండి, కానీ వాళ్ళు ఏంటంటే ఆ మాట మీకు బయటకు చెప్పరు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అది అంటే మీరు సిన్సియర్ గానే ఉన్నారా లేదా కూడా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత అప్పుడు బయటపడతారు. ఇప్పుడు సపోజ్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, సో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, వాళ్ళు ముందుకు వెళ్ళగలరా లేదా అని ఆలోచిస్తారు. సో అప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటి అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే అలా ఉంటారండి. ఈ పర్సన్ ఏంటంటే అంత తెలివి తక్కువ వాళ్ళు, లేకపోతే ఏదో తొందర పడిపోవాలి, ఏదో తొందరగా చేసేయాలి అని అలా మాత్రం ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుందాం అనే వేలోనే ఉంటారండి. కొంత సెల్ఫిష్ గా అనిపిస్తారు, బట్ ఆ సెల్ఫిష్నెస్ వల్ల మీకు లాస్ ఏమి ఉండదు, మీకు ట్రబుల్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే మీరు ఏమైనా ఇనిషియేట్ చేస్తారేమో, మీరు ఏమైనా మాట్లాడతారేమో, వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు అలా ఆలోచిస్తారు. అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే సెల్ఫిష్నెస్ లాగా అనిపిస్తుంది. ఆర్ వీళ్ళకి ఇంకేమైనా హిడెన్ మోటివ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ ఏ హిడెన్ మోటివ్స్ ఏం లేవండి. ఎందుకంటే ఈ పర్సన్ నెగిటివ్ ఎనర్జీ ఏం క్యారీ చేయట్లేదు, ఆ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు, ఓవర్ డ్రామాటిక్ గా ఉంటారు. సో అది మీరు ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో మోస్ట్లీ పర్సన్ అందుకే ఇనిషియేట్ అయితే చేయరండి. వాళ్ళు ఇన్ ఎనర్జీ క్యారీ చేస్తారు కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నార్మల్ గా ఫైర్ ఎనర్జీ అయి ఉంటే వాళ్ళే ఇనిషియేట్ చేసి వాళ్ళే ఫైట్ చేసి ఏదో ఒకటి చేసుకుందరు. కానీ దానికి ఈ ఎనర్జీ తోడైంది కాబట్టి, అంటే ఇది ఎక్కువ అయిందండి ఈ మూమెంట్ లో, వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే అంత ఛాన్స్ తీసుకుంటారని నాకు అనిపించట్లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఆలోచించండి. సిచ్యువేషన్స్ ఏవి కూడా పైన చూడొద్దండి, డీప్ గా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ఈ పర్సన్ తోని చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాల్సి ఉంటుందండి. ఎమోషనల్ అయిపోయి కొన్ని విషయాల్లో బయాస్డ్ గా మాట్లాడడం, కొన్ని విషయాల్లో అంటే ఇదే కరెక్ట్, నేను నా కోసం మాట్లాడుకుంటున్నాను కదా, నేను ఇలానే మాట్లాడతాను, అలా కాకుండా కొంత సిచ్యువేషన్ ని కన్సిడర్ చేసి డీప్ గా థింక్ చేసి మీరు మాట్లాడాల్సిన వేలో మాట్లాడాల్సి ఉంటుందండి. బట్ మాట్లాడే ఛాన్స్ మీకు వస్తుందిలేండి, మీకు ఛాన్స్ వచ్చినప్పుడే మీరు మాట్లాడతారు. దీనికోసం చెప్పి మీరు ఛాన్స్ తీసుకోవాలని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి మీరు మాట్లాడితే ఓకే, బట్ మాట్లాడకపోయినా సరే వాళ్ళు కూడా మీలానే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, మీరు రెడీగా లేనప్పుడు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు రెడీగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారని మీకు తెలుస్తుందంటే, మీరు ఈ సిచ్యువేషన్ లో ఏం జరిగినా పర్వాలేదు, నేను న్యూట్రల్ గా మాట్లాడగలను, నేను నా కోసం లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళ కోసమే నేను మాట్లాడతాను, నేను రాంగ్ చేసినా సరే రాంగ్ వైపే స్టాండ్ తీసుకుని మాట్లాడతాను అనేలాగా ఉంటే మీరు రెడీగా లేనట్టే. ఇక్కడ నేను రాంగ్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు రాంగ్ చేసినా నేను అది కూడా మాట్లాడతాను, నేను న్యూట్రల్ గానే ఉంటాను. ఎందుకంటే న్యూట్రల్ గా ఉండే నేను ఫెయిర్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. దీనివల్ల నేను ఇంకొక కర్మాని క్రియేట్ చేసుకోవాలనుకోవట్లేదు. ప్లస్ ఈ వ్యక్తి విషయంలో నెక్స్ట్ నాకు ఏం చేయాలో తెలుసు.
ఇలానే నేను హ్యాండిల్ చేస్తాను అనుకుని మీరు రెడీగా ఉన్నప్పుడు మీరు మాట్లాడొచ్చండి. లేకపోతే మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు రెడీగా లేనంత వరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీరు బర్స్ట్ ఔట్ అయిపోతారు. వన్స్ అలా అయిపోయిన తర్వాత ఆ పర్సన్‌కి అది ఎలా అయినా అర్థం అవ్వచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ ప్రకారమే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అయిపోయినట్టు వాళ్ళు ఎక్కడా ఫీల్ అవ్వట్లేదండి. వాళ్ళు అందుకే అందరి మధ్యలో మాట్లాడాలనుకుంటున్నారు. అందరి మధ్యలో మాట్లాడితే ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అర్థం అవ్వచ్చు. బట్ స్టిల్ అక్కడ అందరి ఒపీనియన్స్ కూడా వింటే వాళ్ళకి ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అయిపోతుంది కదా! సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా స్మార్ట్ అండి. మీతో కంపేర్ చేస్తే ఈ పర్సన్ చాలా స్మార్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కూడా మోస్ట్‌లీ పర్సన్‌తో సీక్రెట్‌గా మాట్లాడాలి, లేకపోతే ఇలానే మాట్లాడాలి అని అనుకోవద్దు. ఆ పర్సన్ లాగే మీరు కూడా అందరి మధ్యలో మాట్లాడితే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకున్నప్పుడు మేబీ సిట్యుయేషన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అర్థమవుతది. స్టిల్ మీ క్లారిటీ మీరు మెయింటైన్ చేయాలి. అలా అని అందరూ ఇన్వాల్వ్ అయిపోతే ఇది పెద్దదయిపోతుందేమో, లేకపోతే అంటే ఈవెన్ అందరూ కాకపోయినా ఎవరో అంటే ఇప్పుడు సపోజ్ మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి ఆర్ లవర్స్ అనుకోండి. మీరేం చేస్తారు? వేరే ఫ్రెండ్స్‌ని తెచ్చుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకురారు కదా! వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు రెడీ అనుకున్నప్పుడే మాట్లాడండి. మీరు రెడీగా లేరు అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు రెడీగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవడం కోసం పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవద్దండి. ఫోర్స్ చేసుకునే పరిస్థితి ఎప్పుడొస్తదంటే మీకు మోస్ట్‌లీ అంటే ఆ పర్సన్ మీరనుకున్నట్టు కోఆపరేట్ చెయ్యకపోయినా, ఆ పర్సన్ మీరనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వకపోయినా ఫోర్స్ చేసుకునే పరిస్థితొస్తది. అప్పుడు కూడా మీరేంటంటే అది ఫోర్స్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ పర్సన్ మేబీ అంటే ఆలోచిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా! పర్సన్ స్లోగా ఉంటారు. ఫాస్ట్‌గా ఇదే చేసేయాలి, ఇదే ఇలానే మనం ఉండాలి అని ఏమి అనుకోరండి. నార్మల్‌గా ఉంటారు. చాలా అంటే మీకెలా అనిపిస్తారంటే మిస్టీరియస్‌గా అనిపిస్తారు. సో, మీరందుకే ముందే ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, అసలు మీకు క్లారిటీ ఉందా లేదా అన్నీ కూడా మీరేంటంటే ప్రిపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళాల్సుంటుంది. ఆర్ మాట్లాడాల్సుంటుంది. మాట్లాడడానికి మాత్రం ఫెయిర్‌గా ఛాన్స్ వస్తుందండి. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఆ రోజు కూడా ఎప్పుడొస్తది అంటే మీరు రెడీగా ఉన్నప్పుడే వస్తది. మిమ్మల్ని మీరు అప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం మోస్ట్‌లీ ఉండదు. బట్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు కూడా రియలైజ్ అవ్వాలి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీతో ఇప్పుడు ఎవరికి మాట్లాడాలనిపిస్తుంది? ఎందుకు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఎవరికి మాట్లాడాలనిపిస్తుంది అనేది చూద్దాం. ఆ తర్వాత ఎందుకు, ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఈ వ్యక్తి మీరు ఏంటంటే ప్రెజెంట్ ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారు. మోస్ట్‌లీ ఈ పర్సన్ మీ వల్ల సఫర్ అవుతున్నారు. మీరు ఈ పర్సన్ వల్ల సఫర్ అవుతున్నారు. ఈ ఫీలింగ్ మ్యూచువల్‌లా అనిపిస్తుంది. బట్ యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ వల్ల ఎక్కువ లాస్ అయిపోయినట్టుగా ఆర్ ఈ పర్సన్‌కి ఏంటంటే మీరు బీట్రే చేసినట్టుగా ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే కొంత మీరు అన్‌ఫెయిర్‌గా బిహేవ్ చేసినట్టుగా ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్‌కి మీకు మంచి రిలేషన్‌షిప్ ఉండేదండి. బట్ సమ్‌హౌ ఇక్కడేంటంటే మీ వల్ల లేకపోతే ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే హర్ట్ అయ్యారండి. ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ కట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఇదే రిలేషన్‌షిప్ ఉండాలి. ఈ జెండరే అవ్వాలి ఆర్ ఈ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కానీ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఉండొచ్చు. సో, వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. లవరే అవ్వాలి లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండే అవ్వాలి, ఫ్రెండే అవ్వాలని ఏం లేదు. ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ వల్ల సఫర్ అవుతున్నారు. అండ్ మీ విషయంలో కూడా వీళ్ళేంటంటే కొంత జెలసీగా కూడా ఫీల్ అవుతున్నారండి. ఇన్‌సెక్యూరిటీస్ కూడా వీళ్ళకున్నాయని చెప్పొచ్చు. సో, ఇదేంటంటే ఆఫీస్ రిలేషన్‌షిప్ కూడా అవ్వచ్చండి. అంటే ఆఫీస్‌లో కొలీగ్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇలా నాకు డిఫరెంట్ ఎనర్జీస్ అయితే అనిపిస్తున్నాయి. సో, మీరేం చేస్తారంటే, ఇలాంటి పర్సన్ ఎవరైనా మీకున్నారు. మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఒకటుంది అంటే, మోస్ట్‌లీ ఆ పర్సన్‌నే మీరు అనుకోవచ్చండి. బట్ అసలు ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, ఇంత గ్యాప్ ఉన్నప్పుడు, లేకపోతే అసలు ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నప్పుడు, మీరేంటంటే బీట్రే చేశారు అనుకోవద్దండి. బట్ ఆ పర్సన్‌కి అలా అనిపించొచ్చు కదా!
అందరూ ఒకేలా ఆలోచించాలని రూల్ ఏం లేదు కదా! ఎందుకంటే వాళ్ళు డెఫినిట్‌గా అలానే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు మేబీ వాళ్ళ నుంచి ఏదైనా కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చండి. సో, అది కూడా వాళ్ళు అంటే నెగెటివ్‌గా తీసుకొనుండొచ్చు. ఏదైనా సరే చూద్దాం అసలు మరి ఇలాంటి వ్యక్తికి ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. సో, అసలు మాట్లాడే ఛాన్స్ తీసుకుంటారా లేదా? ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలనిపిస్తుందండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వక స్టాప్ అవుతున్నారు కానీ, వాళ్ళకి కూడా అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు మీతో మాట్లాడాలనిపిస్తుంది అసలు? వాళ్ళు ఎందుకు అంటే ఈ టైంలో ఇలా థింక్ చేస్తున్నారనేది వాళ్ళు కూడా సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. చెప్పాను కదా! వాళ్ళకేంటంటే మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళసలు ఎందుకలా ఆలోచిస్తున్నారనేది కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నారని. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటేనండి, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన థింగ్స్ ఉంటాయి కదా! అంటే బ్యాడ్ థింగ్స్ జరిగాయి ఆఫ్ కోర్స్. అందుకే కదా ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. బట్ అంతకుముందు గుడ్ థింగ్స్ కానీ, గుడ్ ఫ్రెండ్‌షిప్ కానీ, గుడ్ రిలేషన్‌షిప్ కానీ ఉండేది కదా! సో, అది వాళ్ళకి చాలా రోజుల నుంచి గుర్తొస్తుందండి. హాంట్ చేస్తుంది. ఈవెన్ మీకైనా సరే చూడండి, సడెన్‌గా ఎవరైనా పర్సన్స్ డ్రీమ్‌లో కనిపించడం, మీరు అప్పటినుంచి వాళ్ళని ఎక్కువ గుర్తు చేసుకోవడం, లేకపోతే సడెన్‌గా ఎందుకో ఒక పర్సన్ ఎప్పుడో పాస్ట్‌లో పర్సన్ గుర్తు రావడం. ఇంక వాళ్ళ గురించే రోజు ఆలోచిస్తుండడం. ఇదంతా చాలా కామన్‌గా జరుగుతది కదా! సేమ్ వేలో ఈ పర్సన్ కూడా గుర్తొస్తుందండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో కూడా వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళకి మీ మీదున్న ఒపీనియన్ కానీ క్లియర్‌గా సార్ట్ ఔట్ చేసుకోలేకపోయారండి. సో, ఇదేంటంటే ఇంకా వాళ్ళ లైఫ్‌లో ఒక మెస్ లానే ఉందని చెప్పొచ్చు. వాళ్ళకింకా క్లారిటీ అనేది రాలేదండి. సో, మోస్ట్‌లీ వాళ్ళకేంటంటే పాస్ట్‌లో జరిగిపోయినవన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే, మీతో మాట్లాడేంత ధైర్యం చేయలేకపోతున్నారండి. వాళ్ళకి యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని అంటే, మీ వైపు రావాలి. ఇదంతా కూడా పక్కన పెట్టాలి అనే ఫీలింగుంది. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే, పీస్ చేసుకుందాం అని చూస్తున్నారు. కాకపోతే పీస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకే భయపడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలంటే. దానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఎక్కడ భయపడుతున్నారంటే, మీరు మళ్ళీ వాళ్ళని మ్యానిప్యులేట్ చేస్తారేమో, ఆర్ మళ్ళీ మీరేంటంటే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ తీసుకొస్తారేమో, కంట్రోల్ చేయడానికి చూస్తారేమో. ఫియర్ అండి. సో, ఆ ఫియర్ వల్ల అంటే మీ నుంచి 100% కోఆపరేషన్ దొరుకుతుంది. 100% మీరేంటంటే అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేస్తారు. పాస్ట్‌లో జరిగిపోయింది ఇంక అక్కడితోనే అయిపోయింది అని విడిచిపెట్టేస్తారేమో, అలా ఏం అనుకోవట్లేదు. అది అంటే వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్‌కేంటంటే ఎక్కడో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు పాస్ట్‌లో ఎలా అయితే సార్ట్ ఔట్ చేసుకోలేకపోయారో, ఇప్పుడు కూడా అలానే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఇది కొంత నడుస్తుందండి. ఆ తర్వాత మోస్ట్‌లీ వాళ్ళేంటంటే, ఓకే. ఈ స్ట్రగుల్ అనేది వర్తీ అనుకున్న రోజు మాత్రం ఎఫర్ట్స్ అయితే పెడతారు. సో, నేను 100% ఈ పర్సన్ మీతో మాట్లాడతారు అని చెప్పను కానీ, ఛాన్సెస్ మాత్రం ఉన్నాయండి. వాళ్ళే ఇనిషియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే, ఆ పర్సన్ వన్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ సార్ట్ ఔట్ చేసుకొని, మ్యానిప్యులేషన్ అనేది జరుగుతుందా లేదా పక్కన పెడితే, మీరు సపోర్ట్ చేస్తారా లేదా చూద్దాం అనుకోని వచ్చినప్పుడు, వాళ్ళకి ఆన్సర్స్ దొరకొచ్చు అనే ఫీల్‌తో మాత్రం రావచ్చండి. మోస్ట్‌లీ రిస్క్ అయితే తీసుకుంటారు. బట్ ఇది ఇమ్మీడియేట్‌గా జరుగుతుందనుకోవద్దు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఇంకా క్లారిటీ లేదండి. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఎక్కడో కానీ మీరేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. సో, వాళ్ళని మీరు మ్యానిప్యులేట్ చేశారు. వాళ్ళ లైఫ్‌ని కొంత డిస్టర్బ్ చేశారు అనే ఫీల్‌లో ఉన్నారండి. వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ కానీ, జెలసీ కానీ అంటే క్రియేట్ అవ్వడానికి రీజన్ మీరే అని కూడా ఫీల్ అవుతున్నారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఏంటంత స్ట్రాంగ్‌గా జరిగిందో నాకు తెలీదు. మీ ఇద్దరి కనెక్షన్ ఏంటో కూడా తెలీదు. బట్ ఈ కార్డ్‌లో ఉన్న ఎనర్జీ ప్రకారం మాత్రం డెఫినిట్‌గా ఈ పర్సన్ ఇలానే ఫీల్ అవుతున్నారండి. కానీ మాట్లాడాలనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో మీరు వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారండి. మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫార్మ్ అయ్యింది. కాకపోతే అది ఎమోషనల్ కనెక్షను లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఇదే అని వాళ్ళెక్కడో కానీ సార్ట్ ఔట్ చేసుకోలేకపోయారు అని నాకనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. కాకపోతే వాళ్ళకి ఎక్కడో ఏమనిపిస్తుందంటే, మేబీ వాళ్ళు పీస్ చేసుకుంటే, మీరు కూడా ఆ పీస్‌ని యాక్సెప్ట్ చేస్తారేమో చిన్న హోపు. కానీ
వీళ్ళు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందేమో, వీళ్ళు ఎక్కువ ఫైట్ చేయాల్సి ఉంటుందేమో, వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవాలేమో, ఈ రిస్క్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈసారి వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అనే భయం కూడా వీళ్ళలో ఉంది. సో ఇది కొంత ప్రాబ్లమేటిక్ అండి. ఏదైనా సరే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి కొంత టైం తీసుకుంటే మీరు ఈ గ్యాప్ లో కమ్యూనికేట్ చేసినా చేయకపోయినా వాళ్ళే మీతో కమ్యూనికేట్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయండి. కొంత స్ట్రగుల్ అయితే తీసుకోవచ్చు, బట్ ఈ స్ట్రగుల్ తీసుకున్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇది వర్తి అవుతుందండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. వీళ్ళకైతే అందుకే మాట్లాడాలనిపిస్తుంది. థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి, థింగ్స్ ని బెటర్ చేసుకోవాలి. పాస్ట్ కనెక్షన్ ఏంటి, లేకపోతే అసలు మీ రోల్ ఏంటి వాళ్ళ లైఫ్ లో అనేది వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలా తెలుసుకోవాలంటే మీతో కమ్యూనికేట్ చేయాలి కదా. సో అంటే చెప్పాను కదా, వాళ్ళకి ఓకే. కాకపోతే ఎక్కడో కానీ మళ్ళీ మీరేమైనా మ్యానిపులేట్ చేస్తారేమో, ట్రిక్స్ ప్లే చేస్తారేమో, మళ్ళీ వాళ్ళ విషయంలో ఏమైనా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా చేస్తారేమో, మీ సపోర్ట్ 100% దొరకదేమో అనే ఆ ఫియర్ మాత్రం పోవట్లేదండి. అది పోతే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఇప్పటికే మీతో మాట్లాడాలండి. చాలా క్లియర్‌గా నాకది అనిపిస్తుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోనే ఈ పర్సన్ మాట్లాడాలి. బట్ ఈ పర్సన్ ఇప్పటికే ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు అంటే ఈ డౌట్స్ వల్లే వాళ్ళు ఈ ఛాన్స్ మోస్ట్‌లీ తీసుకోకపోయి ఉండాలి. వచ్చే రోజుల్లో మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ పర్సన్ మాట్లాడడానికైతే హై ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో వెయిట్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి. ఆ పర్సన్ సార్ట్ ఔట్ చేసుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా అక్కడే ఉన్నారు. బట్ సార్ట్ ఔట్ అయితే చేసుకుంటారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా అంటే కేయోటిక్‌గా సిట్యుయేషన్ ఉంది. యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో కలవాలి, ఈ పర్సన్‌తో మాట్లాడాలని మీకు కూడా ఉందండి. మీ ఎనర్జీస్ ఏంటంటే అంత ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. సో అసలు ఇది నాకు తెలిసి ఒక టెలిపథెటిక్ కనెక్షన్ అవ్వచ్చు. అంటే ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయ్యారు ఇద్దరు. దానివల్లే ఆ పర్సన్‌కి మాట్లాడాలనిపిస్తుంది. మీకు మాట్లాడాలనిపిస్తుంది. మీకు కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. ఆ పర్సన్‌కి కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది. ఈవెన్ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఇంకా అంటే ఇది చాలా కాంప్లికేటెడ్‌గా సిట్యుయేషన్ ఉంది అని మీకు తెలిసినప్పటికీ కూడా మీ మనసుకి అది తెలీదు కదా. సో ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. మీకేంటంటే ఆ స్ట్రెంగ్త్ ఉంది అని మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. ఈ పర్సన్‌ని మీరు కంట్రోల్ చేయగలరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ అనేవి అంత స్ట్రాంగ్‌గా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి కాబట్టి అది పాసిబుల్లే. కాకపోతే మోస్ట్‌లీ ఆ పర్సనే ఇనిషియేట్ చేసే వరకు మీరు వెయిట్ చేయడం మంచిది. ఆ పర్సన్ మాట్లాడినప్పుడు ఏంటంటే మీరు అనుకున్నట్టుగా సిట్యుయేషన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్లస్ మీకింకా కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే క్లారిటీ కూడా వస్తుంది. సో, ఆ మూమెంట్ వరకు మీరేమైనా వెయిట్ చేస్తే బెటరు. వాళ్ళు కూడా ఏంటంటే కొంత క్లియర్ కట్‌గా సార్ట్ ఔట్ చేసుకుంటారండి. ఇక్కడేంటంటే మీ ఎండ్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు. ఈ సిట్యుయేషన్‌కి మీరేం చేయలేరు. ఆ పర్సనే యాక్షన్ తీసుకునే టైమొస్తుంది. కేవలం మీరేంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరు. లేకపోతే ఈ పర్సన్ విషయంలో ఎలా ఉండాలి? ఆర్ వీళ్ళకి ఏం చెప్పాలి? ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయగలరు? అసలు మీ రోల్ ఏంటి? మీరు అంటే ఏ రకంగా వీళ్ళకి చెప్పగలరు అనేది మాత్రం తెలుసుకోండి. తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగాను వాళ్ళొచ్చిన తర్వాతైనా ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారండి. మీకు ఆ స్ట్రెంత్ అయితే ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎనర్జీస్ అలా ఇంటర్‌ట్విన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్సన్‌కి మీరు చెప్పాలనుకుంది కానీ, మీ ఇంటెన్షన్స్ కానీ, మీ పెయిన్ కానీ, మీ హ్యాపీనెస్ కానీ అన్నీ వాళ్ళకి అర్థమవుతాయండి. సేమ్ వేలో మీకు కూడా అది అర్థమవుతాయి. వాళ్ళకి మీరు ఎదురుపడిన రోజు ఇవంతా కూడా క్లియర్‌గా జరుగుతది. ఇదైతే నేను చెప్పగలను. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత టైం తీసుకోండి. కొంత మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. సిట్యుయేషన్స్ కూడా కేయోటిక్‌గా ఉన్నాయి కాబట్టి, ఈ కేయోస్ అనేవి ఎలా స్టాప్ చేయాలి? అసలు ఏం మాట్లాడాలి అనేది మీరు ముందే డిసైడ్ అవ్వడం మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.